మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి సెప్టెంబర్ 14 నుండి 20 తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాన్ని అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి గురువు యొక్క స్థితి మిథునంలో కొనసాగుతుంది. రాహు కేతువు స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు తన యొక్క స్థితి కుంభంలోను, కేతువు తన యొక్క స్థితి సింహంలోను కొనసాగుతున్నారు. కేతువుతో కలిసి బుధుడు రవి యొక్క కలయిక ఈ యొక్క వారం జరుగుతూ ఉంది. రవి యొక్క మార్పు 15వ తారీఖున మనకు మార్పు జరుగుతుంది. రాబోతున్నటువంటి 15వ తారీఖున రవి తన యొక్క ఉన్నటువంటి స్థితిని సింహం నుండి, తన స్వస్థానమైనటువంటి సింహం నుండి తను మార్పు అనేది కన్యలోకి మారబోతున్నాడు. అదేవిధంగా గత వారంలోనే చివరిలో వచ్చేటప్పటికి మనకు కుజుడు యొక్క మార్పు తులలోకి జరిగింది. అదేవిధంగా వచ్చేటప్పటికి బుధుడు రవి కలయికలో వచ్చేటప్పటికి విచ్ఛిన్నం జరుగుతుంది. బుధుడు తర్వాత కూడా తన యొక్క స్థితిని కేతువుతో కలిసి కొనసాగిస్తాడు. దాని తర్వాత శుక్రుడి యొక్క స్థితి మనం గమనించినట్లయితే కర్కాటక రాశిలోనే కొనసాగుతుంది. మరియు అదేవిధంగా శని యొక్క స్థితి మీనంలో కొనసాగుతుంది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేది చూద్దాం. ఈ యొక్క వారం యొక్క విశిష్టత పితృపక్షాలు అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. ఎవరైతే పితృదోషాలతో అనుభవిస్తున్నారో, ఆ యొక్క ప్రభావాన్ని అనుభవిస్తున్నారో, ఈ యొక్క రాబోతున్నటువంటి 8వ తారీఖు నుండి, అంటే ఎప్పుడైతే గ్రహణం విడుస్తుందో అప్పటి నుంచి కూడా మనకు మొత్తం పితృపక్షాలు ఉంటాయి. కాబట్టి ఈ 14వ తారీఖును కూడా వచ్చేటప్పటికి మనకు పితృపక్షాలు ఇంచుమించుగా కొనసాగుతుంటాయి. కాబట్టి ఎవరైతే పితృదోషాలు ఉన్నటువంటి వారు ఉంటారో వాళ్ళు మీ పెద్దలకి పిండ తర్పణాలు అనేవి చేసుకోవటం, అదేవిధంగా వాళ్ళ పెద్దలకి ఎవరింట్లో అయితే కొన్ని పూజ చేయటం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయో వారి యొక్క సుఖాలని ఇవ్వవలసినటువంటి వారు ఇస్తే కొంచెం వారి ఇంట్లో సత్సంసారం కలగటం, మరి అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా కలిసి రావటం, ఉద్యోగపరంగా కూడా కలిసి రావటం అనేది జరగడం అనేది జరుగుతుంది. ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి చంద్రమాన్ని అనుసరించి గోచర రీత్యా ఎలా ఉంటుందనేది చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. వారం ప్రథమంలో అంటే 14, 15వ తారీఖు వరకు కొంచెం డల్గా ఉన్నా సరే తర్వాత నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైతే రవి యొక్క మార్పు 15వ తారీఖున జరుగుతున్నది, షష్టమంలోకి జరుగుతున్నటువంటి రవి యొక్క మార్పు పేరు ప్రఖ్యాతులని, సంఘాల గౌరవాన్ని, గుర్తింపుని, ఆరోగ్యపరంగా కొంచెం రికవరీని ఎక్కువగా ఇంప్రూవ్ చేయగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఏదైతే ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేయాలనుకుంటున్నారో వాటిలో కొంచెం సాధికారత సాధించగలుగుతారు. ఆ యొక్క విషయంలో ఎటువంటి మార్పు లేదు. పేరు ప్రఖ్యాతుల విషయంలో కూడా చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తి దృష్టితో ఉంటారు. సంఘంలో గౌరవం, గుర్తింపు కలిగి ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మీరు చేస్తున్నటువంటి పనికి 10ంతల పేరు రావడం అనేది మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడానికి ఎక్కువగా తాపత్రయపడటం, దానిలో ఫలితాన్ని కూడా సాధించగలుగుతారు. మీరు చేసేటువంటి పనికి, కృషికి సంఘంలో గౌరవము, గుర్తింపు రావడం అనేది మానసికమైనటువంటి ఆనందాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకున్న దానికన్నా ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. మరియు అదేవిధంగా రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒకంత సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు సప్తమంలో సంచారం చేస్తున్నాడు, ఆ విషయాన్ని గమనించాలి. రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలోనూ, ప్రేమ సంబంధితమైన విషయాలను అనవసరమైనటువంటి కోపతాపాలకు పోవద్దు. మాట పట్టింపులకు పోయి అనవసరమైనటువంటి చిక్కులు తెచ్చుకోవద్దు. ఒక మాట ఎక్కువ, ఒక మాట తక్కువైనప్పటికీ కూడా ఈ యొక్క ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, జీవిత భాగస్వామితో అన్యోన్యత గురించి ఎక్కువగా తాపత్రయగా కలిసి మెలిసి వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు రాసేటువంటి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. వ్యాపార పరంగా రాశిలో ఉండేటువంటి వారికి మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి అత్యధికమైనటువంటి బిందువులతో షష్టమంలో కొనసాగుతున్నాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. చేసేటువంటి పనిలో సమయస్ఫూర్తిని వాడతారు. మానసికమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. మీరు చేసినటువంటి పనికి మీ
మీ ఉన్నతాధికారులను మెచ్చుకోవటం, అదేవిధంగా ఇది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. కానీ ప్రయాణ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలో కుజగ్రహ సంచారం స్టార్ట్ అయింది. ఇది కొంచెం ఫైనాన్షియల్గా దుబారా ఖర్చుని ఎక్కువగా కలిగించే విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు జీవిత భాగస్వామితో మాట పట్టింపులకి ఎక్కువగా పోకుండా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా పితృపక్షాలకి సూర్యుడు అధిపతి. సూర్యుడుతో పాటు మన ఇంట్లో ఉండేటువంటి పెద్దలకి పితృపక్షాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారి పెద్దలకి ధూపం వేసుకోవడం కానీ, అక్కడ ఉండే ఇంట్లో వారికి ఇవ్వవలసినటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకోవటం కానీ, వాటితో పాటు సూర్యారాధన చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. తదుపరి వృషభ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యతలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది వడ్డీ రొటేషన్ లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అనే విధంగా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సహాయం చేయడానికి ముందుకు రావటం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. కష్టే ఫలైన విధంగా మీకు శ్రమకు తగిన విధాన్ని మీ ఉన్నతాధికారులు గుర్తించడం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. జీవితం పురోభివృద్ధి దిశలో ఉంది. తృతీయంలో శుక్రుడు, రెండో ధనస్థానంలో గురువు, షష్టమంలో కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది. పిల్లల యొక్క ఎదుగుదల, పిల్లల జీవితంలో ఎప్పుడు సెటిల్ అవుతారు అనేటువంటి ఒక్క విషయాన్ని అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. వారి యొక్క సెటిల్మెంట్ గురించి కొంచెం తాపత్రయం అనేది ఎక్కువగా పడుతూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ లో ఉత్తీర్ణత మరియు అదేవిధంగా ఆప్టిట్యూడ్, రీజనింగ్ లో బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకి, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి, బుక్ స్టాల్స్, హోటల్ రంగంలో పనిచేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ల్యాండ్ రిలేటెడ్ బ్రోకరింగ్ చేసేటువంటి వారికి, అదేవిధంగా పోలీస్ రక్షణ రంగంలో పనిచేసేటువంటి వారికి కూడా సానుకూలంగా ఉంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు అనేవి సానుకూలపడగలుగుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తుంది. షష్టమంలో కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. ఇది యోగకారకమైనటువంటి స్థితిగా గోచరిస్తున్నది. వ్యాపార పరంగా కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రాశిలో ఉండేటువంటి వారికి వర్క్ ప్రెజర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. చేసేటువంటి పని మళ్ళీ చేయాల్సినటువంటి పరిస్థితి, వేరే వారి యొక్క పని కూడా ఒకసారి చేయాల్సినటువంటి పరిస్థితి, వర్క్ ప్రెజర్ అనేది కలిసి వస్తుంటుంది, ఎక్కువగా పడుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో సూర్యారాధన అనేది చేసుకోవాలి. పితృపక్షాల్లో పెద్దకి తర్పణాలు వదలటం, మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ పిండ తర్పణాలు చేసుకునేటువంటి వారు ఆ యొక్క కార్యక్రమాలు కూడా చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో సూర్యారాధనలో సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. తదుపరి మిథున రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కొన్ని కష్టసాధ్యమైనటువంటి పనులు ఎదురవుతున్నప్పటికీ కూడా వృత్తిపరంగా వర్క్ ప్రెజర్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనుకున్న దానికన్నా. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కట్టవలసినటువంటి డబ్బుల గురించి కొద్దిగా తాపత్రయపడాల్సినటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉంటుంది. కానీ ఆరోగ్యపరంగా జాగ్రత్త అనేది ఉంటుంది. రికవరీ అనేది బాగుంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత అనేది ఉంటుంది. గృహంలో చిన్న సమస్యలు మానసికంగా బాధిస్తూ ఉంటాయి. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి సంతృప్తిని ఇస్తుంది. ఏదో విధంగా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళగలుగుతాను అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంచెం దుబారా ఖర్చు అనేది జరుగుతూ ఉంటుంది.
ఈ రాశిలో ఉండేటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు సానుకూలపడటానికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గృహంలో వారికి ఉద్యోగం రావటం అనేది మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉంటుంది. పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా సానుకూలపడడానికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు సంతాన ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లో సానుకూలపడగలుగుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ముఖ్యంగా రాబడి కన్నా వచ్చినప్పటికీ ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. ఈ యొక్క దుబారా ఖర్చుని ఎలా నియంత్రించాలి అనేటువంటి ఒక ఆలోచన, అదేవిధంగా ఖర్చు విషయంలోనూ కట్టవలసినటువంటి డబ్బుల విషయంలోనూ కొంచెం పడేటువంటి కొన్ని అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఏదో విధంగా చివరి నిమిషంలో ఎక్కడి నుంచి అయినా సరే డబ్బు అడ్జస్ట్మెంట్ చేయడం, ఆ కట్టాల్సిన చోట కట్టడం అనేది మానసికమైనటువంటి ఆనందాన్ని, మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. చివరికి బంధువులు, స్నేహితులు ఉన్నటువంటి వారు, చుట్టూ ఉన్నటువంటి వారు సహకారం అనేది చాలా విధాలుగా కాపాడే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా రికవరీ అనేది బాగుంటుంది. మరియు అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొన్నిసార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే విధంగా ఉంటుంది. వారి యొక్క ఎదుగుదల చూసి ఆనందపడాలో, లేకపోతే వారు ఎలా జీవితంలో సెటిల్ అవుతారో అనేటువంటి విషయాన్ని గురించి బాధపడాలో అర్థం కానటువంటి వ్యవహారంలో మధ్యలో ఆలోచిస్తూ ఉంటారు. రాశిలో ఉండేటువంటి వారికి ఒక వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, అదేవిధంగా పితృపక్షాలు ఎవరైతే చేసేటువంటి అలవాటు ఉన్నా మరియు అదేవిధంగా లేనటువంటి వారు కూడా పెద్దలను పూజించాల్సినటువంటి నియమాలు అనేవి మన యొక్క హిందూ ధర్మంలో ఉంటాయి. కాబట్టి పితృపక్షాల్లో వచ్చేటప్పటికి పెద్దలకి తర్పణాలు వదలటం కానీ, లేకంటే పెద్దలకి సాంబ్రాన్ని వేయటం, అలాంటి కొన్ని ఏవైతే పద్ధతులు ఉంటాయో వాటిని కొనసాగించండి. వీటి ద్వారా పెద్దల యొక్క ఆశీస్సు పొంది మన గృహం అనేది ఏదైతే మన గృహం ఉంటుందో అది నిండు నూరేళ్లు వర్ధిల్లుతూ ఉంటుంది. పితృదోషాలు కూడా ఏవైతే ఉంటాయో అవి కూడా పటామంచలు అవుతూ ఉంటాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. తృతీయంలో సూర్యుడు, రవి అనుకూలమైనటువంటి స్థానంలోకి సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ నూతన అవకాశాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆరోగ్యపరంగాను వయోవృద్ధులకి రికవరీ అనేది బాగుంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతతను పొందగలుగుతారు. గృహంలో చిన్న చిన్న సమస్యలు మానసికమైనటువంటి సంతోషాన్ని డిస్టర్బ్ చేసే విధంగా ఉంటుంది. అవి ఏమున్నప్పటికీ కూడా మీ దగ్గరికి రాకుండా ఒక షీల్డ్ లాగా కాపాడేటువంటి చుట్టూ ఉండేటువంటి ఈ యొక్క శుక్రుడు కాపాడగలుగుతాడు. మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. సుఖానికి ప్రశాంతంగా తినాల్సినటువంటి తిండి ప్రశాంతంగా దొరకటం, మానసికమైనటువంటి ప్రశాంతతగా ఉండగలుగుతారు. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విలువైనటువంటి వస్తువులు జాగ్రత్త పరుచుకోవటం, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో వెహికల్ డ్రైవింగ్ లో రెస్ట్ తీసుకొని బ్రేక్స్ తీసుకొని ప్రయాణం చేయండి. సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఇది దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో శరీరం మీద ఎక్కువగా అలసటను కలిగించే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో నూతన ఆపర్చునిటీస్ అనేది పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో ఒక సత్సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు. 14వ తారీఖున మారబోతున్నటువంటి రవి యొక్క స్థితి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అత్యధికమైనటువంటి బిందువులతో యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రవి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. పేరు ప్రఖ్యాతులను ఇవ్వగలుగుతాడు. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తి కాన్సన్ట్రేట్ చేయగలుగుతాడు. దాని ద్వారా మీకు ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. ఇక్కడికి రాకపోయినా సరే వేరే కంపెనీ అయినా సరే మారి అక్కడ మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతాను, నా యొక్క శక్తికి తగినటువంటి ఉద్యోగం నాకు వస్తుంది అనేటువంటి గట్టి నమ్మకం మీద ఉంటారు.
రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ మీద కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. రవి యొక్క అత్యధికమైనటువంటి బిందువులతో ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మీరు పోయేటువంటి స్థలంలో మీకున్నటువంటి పేరు, పరపతి అనేది ఉపయోగపడడం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. మీరు వెళ్తున్న స్థలంలో మీకున్నటువంటి పేరు, ప్రఖ్యాతులు, మీకు రావలసినటువంటి గౌరవం, మర్యాద 10 మందిలో పిలిచి నుంచోబెట్టి మిమ్మల్ని గౌరవించేటువంటి ఒక మంచి విశిష్టమైనటువంటి స్థానం మీకు మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మానసికమైనటువంటి ప్రశాంతత కూడా పొందగలుగుతారు. సుఖమైనటువంటి నిద్ర, సుఖమైనటువంటి ప్రశాంతత, తిండి ఇవి కన్నా జీవితం ఏముంటుంది, అనవసరమైనటువంటి చీకు చింతలకి దూరంగా ఉండాలి అని చెప్పి నమ్మగలుగుతారు. వైవాహిక జీవితంలోనూ అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ ప్రశాంతంగా జీవించగలుగుతారు. ఆ యొక్క విషయాల్లో ప్రశాంతంగా నడుస్తూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రాహు యొక్క స్థితి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తారు. నార్మల్గా తినేటువంటి తిండి కన్నా ఏదైనా సరే ఆర్గానిక్ డైట్ గురించి, అదేవిధంగా వచ్చేటప్పటికి న్యాచురల్ పత్తి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ తినాల్సినటువంటి తిండిలో మార్పు చేర్పులు చేసుకోవాలని చెప్పి ఆలోచన అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహ మంత్రజపం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహుగ్రహ మంత్రజపం, అదేవిధంగా వచ్చేటప్పటికి దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కోపం అనేది కొంచెం కంట్రోల్ చేసుకోవాలని చెప్పి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మాట్లాడకూడదు అని చెప్పి ఎంత కంట్రోల్ చేసుకోవాలని చెప్పి మాట్లాడకుండా ఉండాలనుకున్నా సరే నోటి నుంచి వచ్చేటువంటి కొన్ని మాటలు కొన్ని కష్టాన్ని కలిగజేసే విధంగా ఉంటుంది అని చెప్పి ఒక సొంత అనుభవంతో కొన్ని విషయాలను నేర్చుకోవటం అనేది జరుగుతుంది. అటువంటి విషయాలని ఆపాలి, మనం ఎక్కువగా మాట్లాడకూడదు, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో తృతీయంలో సంచారం చేస్తున్నాడు. ఇది ధైర్యాన్ని ఇస్తుంది. ఏదైనా ఒక విషయం చేసేటప్పుడు ఇంతకన్నా నేను బాగా బతకగలుగుతాను, మనకు గౌరవం ఇవ్వకూడనటువంటి వారి దగ్గర మనం ఉండకూడదు అనేటువంటి కోపము మరియు అదేవిధంగా ధైర్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దానిలో విజయాన్ని సాధించగలుగుతారు. భూ సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు సంబంధితమైన వ్యవహారాలు సానుకూలపడగలుగుతాయి. మధ్యవర్తి పంచాయతీల విషయంలో సానుకూలపడేటువంటి స్థితి గోచరిస్తున్నది. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో తృతీయంలో సంచారం చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ యొక్క స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఏవైతే కోర్టు వ్యవహార పంచాయతీల్లో ఉన్నాయో ఎక్కువ రోజులుగా నలుగుతున్నటువంటి కొన్ని సమస్యలకి ఒక పరిష్కారం చూడాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే మీకున్నటువంటి రాజకీయ పరపతిని వాడి మధ్యవర్తి పంచాయతీల ద్వారా కొన్ని విషయాలని సామరస్యంగా పరిష్కరించుకోవాలనుకుంటారు. ఇక పరిష్కరించుకునే సమయంలోనే మీ యొక్క కోపం అదే విధంగా వచ్చేటప్పటికి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని మీరు ఉండేటువంటి వారి వల్ల అదేవిధంగా వారిని మీరు చేసేటువంటి కొన్ని మనసులో చెప్పకుండా ఉండాలనుకున్నా సరే వచ్చేటువంటి కొన్ని విషయాల వల్ల వారు బాధపడడం, అదేవిధంగా మిమ్మల్ని బాధ పెట్టడం అనేది కొంచెం బాధించే విధంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ యొక్క విషయాల నుంచి బయటకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి భావిస్తారు. ఆ ఖర్చు విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఉద్యోగపరంగా మీకు వస్తున్నటువంటి రాబడి బాగున్నప్పటికీ కూడా కొంచెం దుబారా ఖర్చు ఎక్కువగా జరగటం, ఆ కళాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటారు. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలను గోచరిస్తూ ఉన్నది. గురువు లాభస్థానంలో, కుజుడు తృతీయంలో యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నారు. రాశిలో ఉండేటువంటి జీవిత భాగస్వామితో సత్సంబంధాల గురించి ఎక్కువగా తాపత్రయపడాల్సినటువంటి పరిస్థితి. సప్తమంలో ఉన్నటువంటి
రాహు అంత యోగకారకమైనటువంటి స్థితిలో లేడు. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శని, అష్టమ శని ప్రభావ రీత్యా కూడా ఇప్పుడు రవికి శనికి పరస్పర సమసప్తకాలయ్యి దాని యొక్క ప్రభావం అనేది రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత మీద, అనవసరమైనటువంటి కోపతాపాల మీద పడుతూ ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఏదైతే సమసప్తకమైనటువంటి యొక్క శని, అదేవిధంగా రవి ధనస్థానంలో అష్టమంలోకి వచ్చేటప్పటికి మీకు శని ఉన్నాడు. సో సమసప్తక దృష్టి వల్ల మీకు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో, అదేవిధంగా లోన్స్ రిలేటెడ్ ఇష్యూస్లోను, తీసుకున్నటువంటి వడ్డీల విషయంలోను, మీ డబ్బుగా అప్పిచ్చినటువంటి డబ్బు కూడా తిరిగి తీసుకొని వసూలు చేసుకునేటువంటి కెపాసిటీస్లోను మీ మీద కొంచెం ఎఫెక్ట్ పడే విధంగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. మరి అదేవిధంగా మాట్లాడే ప్రతి విషయాన్ని మీడియా ముఖంగాను, అదేవిధంగా ఎవరైనా లిటిగేషన్ వ్యవహారాల్లోనూ మాట్లాడే విధానము, అదేవిధంగా మాట ఇచ్చేటువంటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేయాల్సినటువంటి పరిహారాల్లో అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ మంత్రజపం చేసుకోండి. అదేవిధంగా వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాల గురించి రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి దుర్గాదేవిని పూజించండి. ఇవి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. తదుపరి కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రాహు యోగకారకమైనటువంటి స్థలంలో ఉన్నాడు. బలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. ధైర్యాన్ని, సుఖాన్ని, మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో వారికి ముఖ్యంగా సమసప్తక దృష్టిలోకి రాబోతున్నటువంటి రాహువు, శని, అదేవిధంగా జన్మరాశిలోకి రవి సంచారం జరగబోతున్నది. ఈ సమసప్తక దృష్టి ఈ కన్యారాశి వారి మీద కొంచెం ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోపతాపాలను తగ్గించుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ, కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలోనూ జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్ళాలి. ధైర్యంతో చేయాలనుకున్నటువంటి కొన్ని పనుల్లో మీ మీద మీకు నమ్మకం పోయేటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని సమర్థవంతంగా ఎదిరించగలుగుతారు. శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో, అదేవిధంగా బుధుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నారు. బుధుడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్ గా రొటేషన్ అన్నించగలుగుతాడు. అదేవిధంగా శుక్రుడు లాభస్థానంలో యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ విషయంలోనూ చాలా ఆచితూచి సెలెక్టివ్ గా, ప్రెసైజ్ గా ఉంటారు. ఆ యొక్క నిర్ణయాలు తీసుకునే సమయంలోనూ, చెప్పాల్సినటువంటి విషయంలోనూ ఎటువంటి సంకోచం లేకుండా ఉంటూ ఉంటారు. రాశిలో ఉండేటువంటి వారికి యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ విషయంలో చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఫైనాన్షియల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనప్పటికీ కూడా సమయానికి ఫ్రెండ్స్ సహాయము మరియు అదేవిధంగా బంధువుల సహాయము చాలా వరకు కాపాడుతుంది అనేటువంటి గట్టి నమ్మకంలోకి రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. వైవాహిక జీవితంలో మరియు అదేవిధంగా మాట్లాడే విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ లో విద్యార్థులు మ్యాథమెటిక్స్, రీజనింగ్, యాప్టిట్యూడ్ ఇలాంటి ఒక ఎగ్జామ్స్ లో జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి విషయాలకి జోలికి పోవద్దు. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలో, మాట ఇచ్చే సమయంలోనూ, హామీ సంతకాల్లోనూ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎవరికి సహాయం చేస్తున్నాం అనేటువంటి విషయాల్లో 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలు, మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాయి. కానీ ఖర్చు విషయంలో, దుబారా ఖర్చు విషయంలో 1-2 కొద్ది ఎక్కువగా ఖర్చు ఉండటం, లాభం వస్తున్నప్పటికీ కూడా అది ఏదో విధంగా ఖర్చు అవుతుంది అని చెప్పి ఒక ఆలోచన ఎక్కువగా వెంటాడే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ఇక వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, సూర్యారాధన చేసుకోవటం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, మరియు వాటితో పాటు కుజగ్రహ మంత్రజపం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. తులారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి.
వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి వారం ప్రథమంలో ఎక్కువగా సానుకూలత అనేది ఉంటుంది. 15వ తారీఖున రవి యొక్క స్థానచలనం జరుగుతుంది. వారం ప్రథమంలో ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లోనూ అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. 15వ తారీఖున రవి యొక్క స్థానచలనం జరుగుతున్నది. రాశిలో ఉండేటువంటి వారికి 15వ తారీఖున వ్యయ స్థానాల్లోకి రవి, అదేవిధంగా జన్మరాశిలోకి కుజుడు సంచారం ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ వీక్ ఎండింగ్ లోనే స్టార్ట్ అయింది అనమాట. రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోపతాపాల విషయాన్ని కంట్రోల్ గా ఉండాలి. రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఖర్చు పరంగా జాగ్రత్త అనేది చాలా ఉండాలి. రాశిలో ఉండేటువంటి వారికి మనం చూసినట్లయితే వ్యయ స్థానాల్లో సమసప్తక దృష్టిలో ఉన్నటువంటి శని మరియు అదేవిధంగా రవి పరస్పర సమసప్తకాలు అయిపోయాయి. దీని యొక్క ప్రభావం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు పరంగా కొంచెం జాగ్రత్త అనేది అవసరం. పిల్లలకు ఎదుగుదల గురించి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో ఆలోచన తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేది అవసరం. రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో కుజగ్రహ సంచారం సప్తమాన్ని చూస్తుంది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు వైవాహిక జీవితంలోనూ కోపతాపాలకి పట్టుదలకి పోకుండా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మీకు వచ్చినటువంటి కోపాన్ని ఎదుటివారి మీద చూపించకుండా కంట్రోల్గా ఉండండి. సమయానుభవంగా మీకు చేసినటువంటి అన్యాయాన్ని సరైనటువంటి రీతిలో దాన్ని ప్రతిఘటించాలి అని చెప్పి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. అనవసరమైనటువంటి దుబారా ఖర్చు గురించి కూడా కొంచెం తక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. వర్క్ పరంగా కొద్ది ఎక్కువగా స్ట్రెస్ ఉండటం, మీ మీద పని ఒత్తిడి పడుతూ ఉంది అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. చేసేవాడికే పని, చేయని వాడికి పని లేదు అనేటువంటి విషయాన్ని గమనించగలుగుతారు. కానీ ఎన్ని పళ్ళున్న చెట్టుకే రాళ్లు పడతాయి అనేటువంటి ఒక విషయాన్ని గుర్తు చేసుకొని మానసికమైనటువంటి ధైర్యాన్ని పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. రాశిలో ఉండేటువంటి వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా రికవరీ అనేది ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు అడిగితే కాదు అనేటువంటి వారు ఉండరు. కానీ మీరు అడగాలంటేనే మీకు మొహమాటం అనే విధంగా ఉంటుంది. అడిగితే వారే అమ్ముకుంటారు, వీరే అమ్ముకుంటారు అనేటువంటి ఆలోచనతో అడగకుండానే ఆపేటువంటి ఒక మనస్తత్వం అనేది ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి బాధపడేటువంటి వారు కొన్ని విషయాలకి కష్టమైనా సరే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలత అనేది ఉంటుంది. పుస్తకరంగ షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పెట్రోకెమికల్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వారికి కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి వారంగా ఉంటుంది. కొంచెం ఆర్థికమైనటువంటి పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉంటూ ఉంటారు. రాశిలో ఉండేటువంటి వారు అనవసరమైనటువంటి విషయాల్లో వేలు పెట్టకుండా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో మధ్యవర్తి పంచాయతీల్లో అంత సానుకూలత అనేది గోచరించట్లేదు. రాశిలో ఉండేటువంటి వారు వ్యాపార సంబంధితమైన వ్యవహారాలు సానుకూలపడగలుగుతాయి. వారం ప్రథమంలో ఎక్కువగా సానుకూలత అనేది గోచరిస్తూ ఉన్నది. 15వ తారీఖు నుంచి కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది. ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో 15వ తారీఖు నుండి కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా వచ్చేటప్పటికీ కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, అదేవిధంగా సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కుజగ్రహ మంత్రజపంలో హనుమాన్ చాలీసా పఠించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలత అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. 15వ తారీఖున రవి యోగకారకమైనటువంటి స్థితిలో గోచరిస్తూ ఉన్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికే నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలతను ఇవ్వగలుగుతుంది. కాంటాక్ట్స్ని ఇవ్వగలుగుతుంది. మీరు 10 మందితో పరిచయాలు మీకు జీవితంలో ఉపయోగపడతాయి అనేటువంటి గట్టి నమ్మకాన్ని పొందగలుగుతారు. రవి యొక్క బలమైనటువంటి షడ్బలం మీకు జీవితంలో ఉపయోగపడుతుంది రాబోయే రోజుల్లో అనే గట్టి నమ్మకం పొందగలుగుతారు. ఏర్పడినటువంటి కాంటాక్ట్స్ కూడా నాకు ఉపయోగపడతాయి జీవితంలో అనే గట్టి నమ్మకం పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు
ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఆ యొక్క సత్సంబంధాలు రిలేషన్స్ ఎప్పటికైనా ఉపయోగపడతాయి ఈ కాంటాక్ట్స్ అనుకుంటారు. రాశిలో ఉండేటువంటి రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మీరు చేస్తున్నటువంటి కృషికి తగినటువంటి గుర్తింపు సంఘంలో గౌరవం పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటి ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రాశిలో ఉండేటువంటి వారికి దుబారా ఖర్చు అనేది విషయంలో 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టాలి. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు లాభస్థానంలో సమసప్తక దృష్టితో శని రవి యొక్క కలయిక అనేది జరుగుతుంది. అది కొంచెం యోగించే విధంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి. ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత అనేది ఇవ్వగలుగుతుంది. పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. పిల్లల జీవితంలో ఏ విధంగా సెటిల్ అవుతారు, వీళ్ళ యొక్క సెటిల్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచన కలుగుతూ ఉంటుంది. నేను సంపాదించేటువంటి డబ్బు వారి జీవితంలో ఏ విధంగా వాళ్ళు ఉపయోగపడుచుకుంటారు, వాళ్ళు ఏ విధంగా వారి కెరియర్ని మలుచుకుంటారు అనేటువంటి ఆలోచన, మనకన్నా ఉన్నతమైనటువంటి స్థానాల్లో వాళ్ళు ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, అదేవిధంగా రాజ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నారు. అదేవిధంగా రవి యొక్క స్థానచలనం యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఖర్చు పరంగా జాగ్రత్త అనేది తీసుకొని ముందుకు వెళ్ళండి. రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగా కూడా గోచరిస్తూ ఉన్నది. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో ముఖ్యంగా డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఇష్యూస్ని 1-2 సార్లు చెక్ చేసుకోండి. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు నిర్వహించేటప్పుడు కూడా విలువైనటువంటి ఆస్తి పత్రాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. వీటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహు అంత యోగకారకమైనటువంటి స్థితిలో లేడు కాబట్టి రాహుగ్రహ మంత్రజపం, దుర్గాదేవిని పూజించడం, అదేవిధంగా రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా చేసుకోండి. సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రవి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. సమసప్తక దృష్టిలో శని రవి యొక్క వీక్షణ జరుగుతుంది రాజస్థానం మీద. అది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. మీ యొక్క కృషి మీకు జీవితంలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లగలుగుతుంది అనే నమ్మకాన్ని పూర్తిగా నమ్ముతారు. వైవాహిక జీవితంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతనంగా వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వారికి గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడే వివాహం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. గురువు సప్తమంలో యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ యొక్క సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు వివాహం చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదల అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి కష్టానికి ఉద్యోగంలో, అదేవిధంగా మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో మీకు పేరు ప్రఖ్యాతులు, అదేవిధంగా ఉన్నతాధికారుల యొక్క మెప్పు, వారి యొక్క అప్రిషియేషన్ మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి కుజుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది గట్టిగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు కొన్ని సమస్యలను ఏదో విధంగా ముడిపరుచుకోవాలనుకుంటారు. పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సప్తమంలో గురువు, లాభస్థానాల్లో కుజుడు, రాజ్యస్థానాల్లో రవి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి తృతీయంలో జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే గ్రహణం జరిగిందో రాహుగ్రస్త చంద్రగ్రహణం, అది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. గ్రహస్థితిలో వస్తున్నటువంటి మార్పులు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి శని రీత్యా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి, అదేవిధంగా రవితో కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు, నూతన ఉద్యోగ అవకాశాలను కూడా ఇవ్వగలుగుతాడు. రాశిలో ఉండేటువంటి వారు రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, కార్యాలయాల్లో జరిగేటువంటి రాజకీయాల్లోనూ
పైచేయి సాధించగలుగుతారు. ఎదుటి వారిని మీరు డామినేట్ చేయడం, మీకు ఆధిపత్యాన్ని చూపించుకోగలుగుతారు. ఇది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. మరి ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ లో బాగా రాణించగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి పనికి సంఘంలో గౌరవము, గుర్తింపు, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగాల ద్వారా కూడా పేరు ప్రఖ్యాతలు రావడం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవడం, అదేవిధంగా శనికి శని ఆరాధన చేసుకోవడం. శనికి ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటే శని ముందు దీపారాధన చేయండి. శనిహోరా సమయంలో శని ముందు చేసేటువంటి దీపారాధన అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా చేసుకోవాలనుకున్నటువంటి పరిహారం ఇంకొకటి ఏదన్నా ఉన్నట్లయితే గురుగ్రహ మంత్ర జపం చేసుకోండి. విద్యార్థులకి అవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరించగలుగుతాయి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం అనుకూలత అనేది కొంచెం పెరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి 14వ తారీఖున రవి యొక్క మార్పు, అదేవిధంగా వచ్చేటప్పటికి కుజుడు యొక్క మార్పు జరగటం. కుజుడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాజ్యస్థానంలోకి, భాగ్యస్థానంలోకి 15వ తారీఖున రవి యొక్క మార్పు భాగ్యస్థానంలోకి జరుగుతున్నది. ఇది అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రవి కన్నా భాగ్యస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి రవి కొంచెం ప్రశాంతతని ఇవ్వగలుగుతాడు. ఫైనాన్షియల్ గా రొటేషన్ సరిగానే ఉంటుంది. ఉన్నతమైనటువంటి జీవితం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఉద్యోగ పరంగా మార్పు చేర్పులు మారాలి అని చెప్పి ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. కొన్ని అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. బంధువులు, స్నేహితులతో కలిపి ఉల్లాసంగా గడపడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ అవకాశాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కానీ బంధువులు, స్నేహితుల యొక్క సహకారం అనేది కంపల్సరీగా కావాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారు మ్యాథమెటిక్స్ విద్యార్థులు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ మీద, రీజనింగ్, యాప్టిట్యూడ్ ఇలాంటి విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు, రాజస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు యోగాన్ని ఇవ్వడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. లిటిగేషన్ వ్యవహారాల్లో ఉండటానికి విషయాల్ని మిమ్మల్ని దించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. పదే చుట్టూ జరిగేటువంటి మిమ్మల్ని ఇలాంటి లిటిగేషన్ వ్యవహారాల్లో దించడానికి చేసేటువంటి ప్రయత్నాలకి చాకచక్యంగా తిప్పకొట్టడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. రాశిలో ఉండేటువంటి వారు విలువైనటువంటి డాక్యుమెంట్స్, విలువైనటువంటి ఆస్తి పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవి ఎక్కడ పెట్టారనేటువంటి విషయం 1-2 సార్లు వెతకడం అనేది పరిపాటిగా ఉంటుంది. విద్యార్థులు, వయోవృద్ధులు ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్నటువంటి రెగ్యులర్ ఫుడ్ కన్నా వచ్చేటప్పటికి ఈ యొక్క ఏదైతే ఆయుర్వేదం, అదేవిధంగా ఆయుర్వేదం వైపు ఎక్కువగా మనసు మళ్ళుతూ ఉంటుంది. న్యాచురోపతి తినేటువంటి ఫుడ్లో, ఆర్గానిక్ ఫుడ్లో తీసుకుంటే మంచిదా, లేకుంటే మంచి ఫ్రూట్స్ తీసుకుంటే మంచిదా అనేటువంటి ఆలోచన గురించి ఎక్కువగా వెతకటం, అటువంటి న్యూస్ ఎక్కువగా చదవటం, వాటి మీద దృష్టి ఎక్కువగా పోవటం అనేది జరుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో ప్రయాణం చేరుకున్నటువంటి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నది. సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి ఈ రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలో శుక్రగ్రహ సంచారం అనేది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. భార్యాభర్తల మధ్య ఒక అన్యోన్యమైనటువంటి జీవితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కూడా అనుకూలించడానికి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా రాబోతున్నటువంటి 14వ తారీఖున జరిగేటువంటి రవిగ్రహ సంచారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం బెటర్గా ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టమం నుంచి భాగ్యస్థానాల్లోకి మార్పు రవి కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు తండ్రి తరపు బంధువులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాయి. రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా రాశిలో ఉండేటువంటి వారు
రాహుగ్రహ మంత్ర జపం చేసుకోండి. అదేవిధంగా దుర్గాదేవిని పూజించడం, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. వాటితో పాటు సూర్యారాధన చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. మీరు ఒకటి చెప్తే వేరే వారు ఇంకో విధంగా దాన్ని మార్చి చెప్పేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఇటువంటి వారి నుంచి దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. సమసప్తక దృష్టితో రవి ఆ శని యొక్క సమసప్తక దృష్టి జరుగుతున్నది. ఇది ధనస్థానం మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తున్నది. మరి అదేవిధంగా కుటుంబంలో అన్యోన్యత పెంపొందించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. మీరు చెప్పనటువంటి కొన్ని విషయాలని చెప్పాలని చెప్పి చెప్పాలని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తారు, ప్రూవ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. దానివల్ల మీ ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద కూడా ఎఫెక్ట్ చూపించాలనుకుంటారు. అంటే మీ యొక్క ఆర్థిక మూలాల మీద కూడా తన యొక్క ప్రభావం చూపించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అటువంటి వారి నుంచి దూరంగా ఉండాలని చెప్పి ఎక్కువగా భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి శని ధనస్థానంలో అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రవి యొక్క పరస్పర వీక్షణ అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. ఆర్థికమైనటువంటి ఖర్చు విషయంలో దుబారా ఖర్చు విషయంలో దూరంగా ఉండండి. భాగ్యస్థానంలో కుజగ్రహ సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం ఇవ్వగలుగుతుంది, కానీ పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ముఖ్యమైన విలువైనటువంటి డాక్యుమెంట్స్, ఆస్తి పత్రాల విషయంలో జాగ్రత్త అనేది తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కుటుంబ సంబంధ బాంధవ్యాలు, చిన్న చిన్న విషయాలకి చికాకులు, భార్యాభర్తల మధ్య సత్సంబంధాల విషయంలో జాగ్రత్త అనేది అవసరం. ఈ కుంభరాశి వారికి అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించదు. అత్తమామలు అదే విధంగా వచ్చినప్పటికీ ఇలాంటి చిన్న చిన్న కుటుంబంలో జరిగేటువంటి చిన్న చిన్న చికాకులు మానసికమైనటువంటి కష్టాన్ని కలిగించినప్పటికీ కూడా వాటి నుంచి బయటికి రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. గురువు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. షష్టమంలో శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా కానీ పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా వచ్చినప్పటికీ పిల్లల యొక్క ఎదుగుదల అనేది ఒక మంచి పాజిటివ్ పాయింట్ గా చెప్పొచ్చు. అదేవిధంగా వచ్చినప్పటికీ ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో సానుకూలత. రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్ కొంచెం ప్రాఫిటబుల్ జరగడానికి కూడా అనుకూలత అనేది ఎక్కువగా ఉంది. లాభస్థానాల్లో గురువు యొక్క వీక్షణ యోగకారకమైనటువంటి ఫలితాన్ని కొంచెం మంచి స్నేహితులను కూడా ఇవ్వగలుగుతుంది. అనవసరమైనటువంటి విషయాల్లో నోరు జారద్దు. అదే ఇవ్వకూడనటువంటి కొన్ని ప్రామిసెస్, మాటలు, అదేవిధంగా హామీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది బంధువులు, స్నేహితుల యొక్క సహాయం, మంచి రెఫరెన్స్ గురించి ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. రాశిలో ఉండేటువంటి వారి యొక్క వారం ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం. జన్మరాశిలో రాహుగ్రహ సంచారం స్త్రీలకి వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వారికి అనవసరమైనటువంటి చిక్కులు తెప్పిస్తుంటుంది. దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోండి, దాని యొక్క ప్రభావం తగ్గుతుంది. ప్రతిరోజు కుంకుమార్చన చేసినటువంటి కుంకుమని పెట్టుకోండి. ఏదైనా కుంకుమార్చన చేశారో కుంకుమని ప్రతిరోజు పెట్టుకోండి. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో ఈ రాశి వారు ఆచిచూచి వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మానసికమైనటువంటి చింతన కలిగించే విధంగా ఉంటాడు. రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో శని, సప్తమంలో ఉండేటువంటి రవి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఆ సమసప్తక దృష్టి రాశిలో ఉండేటువంటి వారికి ప్రెజర్ని ఎక్కువగా క్రియేట్ చేస్తుంటుంది. మానసికమైనటువంటి ప్రెజరు, అదేవిధంగా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితోనూ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ అన్యోన్యతను కొంచెం ప్రభావితం చూపించే విధంగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. ఆ విషయంతో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టమంలో కుజగ్రహ సంచారం కూడా జరుగుతున్నది. దాని యొక్క ప్రభావం ఖర్చు పరంగా దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండడం,
జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు చెప్పేటువంటి మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఏ మాట చెప్తున్నాం, వారి యొక్క మాటను ఏ విధంగా వక్రీకరిస్తున్నారు అనేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మానసికమైనటువంటి చింత ఎక్కువగా వేధిస్తుంటుంది, శోకతృప్త హృదయాన్ని కలిగిస్తుంటుంది, బరువైనటువంటి హృదయాన్ని కలిగిస్తుంది. ఏదో ఎటువంటి కష్టం లేకపోయినప్పటికీ కూడా ఏడుపు రావటం, కళ్ళ నుంచి నీళ్లు రావటం అనేటువంటి ఒక పరిపాటిగా జరుగుతుంటుంది. అదానికి శని జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి జరిగేటువంటి ఒక ప్రక్రియగా శాస్త్రం ఘోషిస్తుంది. అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. ఇంకా ఈ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని రోజులు కష్టపడితే దాని తర్వాత నుంచి శని జన్మరాశిలోంచి వెళ్ళిపోతాడు. కొంచెం రిలీఫ్ అనేది ఉండగలుగుతుంది. అది ఉద్యోగపరంగానూ ఉంటుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి మానసికమైనటువంటి చింత అనే నుంచి కూడా బయటికి రాగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు కొన్నిసార్లు చనిపోతానేమో అన్నటువంటి భయాన్ని కలిగించే విధంగా ఈ యొక్క జన్మరాశిలో శని ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. అటువంటి ప్రభావానికి ఎక్కువగా లోనవ్వద్దు. ఎందుకంటే జన్మరాశిలో శని అటువంటి క్రీడలు చేస్తూ ఉంటాడు ప్రతి ఒక్క మనిషి మీద, జీవితం మీద. అటువంటి ప్రభావానికి లోనవ్వకుండా ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి. రాశిలో ఉండేటువంటి వారు గురువు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువు యొక్క స్థితి అంత సానుకూలత లేదు. రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఏదైతే విషయ పరిజ్ఞానం ద్వారా వారికి ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి గురువు చతుర్థంలో రాబోతున్నటువంటి అక్టోబర్లో మంచి స్థానంలోకి వెళ్ళబోతున్నాడు. అప్పుడు ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క వారం ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. కొద్దిగా కోపాన్ని తగ్గించుకోవాలి. మాట్లాడే విధానం మీద కొంచెం కంట్రోల్ పెట్టుకోవాలి. మరియు అదేవిధంగా శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఫైనాన్షియల్గా రొటేషన్ చేస్తూ ఉంటారు. కొన్ని లిటిగేషన్ వ్యవహారాలు మానసికమైనటువంటి చింతకు గల కారకంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి విషయాల్లో వాగ్వివాదం అనవసరమైన తలనొప్పులు తెచ్చే విధంగా ఉంటుంది. ఏ విషయాన్ని ఎంతతో మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలని చెప్పి నిర్ణయించుకుంటారు. రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి రవి, జన్మరాశిలో శని సమసప్తకాలు అయిపోయి దాని యొక్క ప్రభావం ఈ వారం నుంచి 30 రోజుల పాటు ఉంటుంది. ఈ మొదటి వారం కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఉండేటువంటి వారికి కొన్ని జాగ్రత్తలు మార్పు చేర్పులు జరుగుతాయి. అవి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాయి. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా లిటిగేషన్ వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, అప్పులు ఇచ్చేటువంటి స్థితిలో ఉన్న వారు కూడా జాగ్రత్తగా ఉండండి. సమయం అంత సానుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. హామీ సంతకాల విషయంలోనూ నోటి హామీల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మానసికంగా వేధించే విధంగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇక వారం సూర్యనారాయణ స్వామిని పూజించడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, అదేవిధంగా కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, దుర్గాదేవిని అనుష్ఠానం చేసుకోవటం, అమ్మవారికి పెట్టినటువంటి కుంకుమని ప్రతిరోజు పెట్టుకోవటం అనేది స్త్రీలకు కూడా మంచిది. అనవసరమైనటువంటి గొడవలను తగ్గిస్తుంది. స్వస్తి.